చెప్పరా. హలో హలో చెప్పరా. హలో, డబ్బుల కోసమే నువ్వు ఇలా తిరుగుతున్నావంటే నువ్వు తిరిగి వచ్చాయి. అవసరమైన డబ్బు నేను హాస్పిటల్లో కట్టాను. అదీ కాక నా మీద కోపం తగ్గకపోతే ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో. నాన్న, అది నీ వయసులో ఉండే వాళ్ళంతా ఫ్రెండ్సే లోకం అనుకుంటారు. కానీ నాకు మీ అమ్మకి కన్న పిల్లల కంటే ఎక్కువ కాదు ఎవరు. ఏం చెయ్యాలన్నది నువ్వు ఆలోచించి నిర్ణయించు. నాన్న. హలో హలో ఏమైందిరా? ఎవరి ఫోను? నాన్న ఇంట్లో నుంచి హాస్పిటల్ ఖర్చు అంతా ఇచ్చారంట. అయితే నీ ప్రాబ్లం తీరిపోయిందా? నేను చెప్పానుగా, నువ్వు వెళ్ళొచ్చు. స్టీఫెన్ ఇప్పుడు నాకు దగ్గరలోనే ఉన్నాడు. రేపటితో అంతా ముగిస్తుంది. ముగించాలి. ఇంత దూరం వచ్చాక నేను తిరిగి వెళితే నాకు ఆ స్టీఫెన్ గాడికి ఏం తేడా ఉంటుంది? ఆ చెత్తనాయాలు ఎక్కడున్న వాడిని లేపేద్దాం. వాడు వైజాగ్లో ఎక్కడుంటాడు? తెలీదు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కూడా తెలీదు. కొంప తీసి వాడు మార్కెట్లో ఉన్నాడు అనుకోండి. మన ఊర్లో ఉన్నట్టు ఈ మార్కెట్ చిన్నగా ఉండదు. వైజాగ్ మార్కెట్ సముద్రం అంత పెద్దదే. అసలు మనం ఎలా వెతుకుతాం? వెతకాలి. కుదరదా? ఎందుకు కుదరదు? వెతుకుదాం. నాకు ఒకటి తెలుసు. మీరు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళాడు ఒకడు. వాడి పేరే మధు. వైజాగ్ చుట్టుపక్కల నుంచి కూరగాయలు, పూలు, పళ్ళు, మాంసాలు అన్ని మార్కెట్కి తేడమే వాడి పని. వాడికి తెలిసినంతగా వైజాగ్ గురించి ఎవ్వరికీ తెలీదు. వాడు నాకు చాలా క్లోజ్ రా మామా. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కోసం గంజాయి తీసుకొచ్చి ఇస్తాను. తిరిగి ఆయన కూడా నాకు చాలా చేశాడు. మనం ఆ రూట్లో వలేసి చూద్దామా? వాడికి వల వేసే దేవుడు ఆ వల్లో తప్పకుండా పడతాడు. మీరేం కంగారు పడకండి సార్. రేపు పొద్దున లోపల పిల్ల మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ పిల్లని చూసిన తర్వాత ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు పెద్ద లవర్స్. సముద్రాన్ని చూసిపోవడానికి వచ్చారు. వాళ్ళని వలేసి పట్టాను. చా 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 మహా ఉంటే 20 ఏళ్ళు ఉంటాయి. యామా ఫిగరు. ఓకే సార్, అలాగే అలాగనే చేద్దాం. ఏంటి ప్లీజ్ అన్న, మమ్మల్ని వదిలేండి సార్. మేము ఇటువైపు ప్లీజ్ సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్. ప్లీజ్ నాకు ఇదొక బిజినెస్. ఇలాంటి వయసులో ఇంత అందమైన అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా నీకు? దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. తమ్ముడు, తప్పు చేసింది నువ్వు. ఊరు చూడడానికి వచ్చావా? అది ఈ ఏరియాకి. ఏంటి లవ్వా? నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తే చాలా. ఇక్కడ తను చాలా మంది కావాలరా. కొట్టద్దురా, మెల్లగా చెప్పు. ఈ ఒంటి మీద ఒక గీత కూడా పడకూడదు. మనం అడిగిన రేట్ ఇవ్వాలి కదా. చెప్పరా. స్ట్రైట్ గా మ్యాటర్కి రారా. ఫాలో చేసుకుంటే మన కుర్రాళ్ళు 4 వెళ్ళారన్నా. దారిలో చిన్న సమస్య, అందుకని ఆ అమ్మాయి మిస్ అయిందన్నా. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవునన్నా. అయితే ఆ పిల్ల దొరకలేదా? అది అన్నా, ఆ అమ్మాయితో ఇంకెవరో ఉన్నారన్నా. వాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు రేపటి లోపల పిల్ల కావాలి. సార్ సార్ మీకు దండం పెడతా సార్. మమ్మల్ని చెప్తూ ఉంటే వినిపించుకోవే.
రామా, ఏ పూలు కావాలి? చామంతి కావాలా, మల్లెపూలు కావాలా? ఈ పువ్వులు. ఇది ఇవ్వనా? ఎన్ని మూరలు కావాలి? ఎన్ని మూరలమ్మా? 2 చాలు. ఇదిగో తీసుకో. చెప్పు మావా, నీ కూతురు. ఏంటే? ఎవరు కూతురు? నీ కూతురు మావా, కన్య. ఆ అమ్మాయి నీ కూతురే కదా? దొరికింది. దాన్ని వదలదు. రే బండి దిప్పురా, బండి దిప్పు. నేను వస్తున్నాను, తను వదలొద్దు. వచ్చేస్తున్నా. రే తొందరగా పోనీరా. లెఫ్ట్ పోనీరా, లెఫ్ట్. పక్కకి పోరా, సావుకి రాకి. పోనివరా త్వరగా పోని, సావురా. అటుపోతోంది. లేపురా దాన్ని. లేపురా. ఆటోని కొట్టమంటే ఈ ఆటోని కొట్టావేంట్రా? పిచ్చ నా కొడక. వెళ్ళిపోయింది. దిగండి పద.